నిరుద్యోగులకి ప్రత్యేకంగా కుర్చీలు వేసిర్రు. మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మిమ్మల్ని ఇస్తే మీరు కూడా ప్రసంగాలు వాళ్ళు మించిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ ఎత్తున నినాదాలు చేస్తారు. ఇదంతా వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజంగానే పొలిటికల్ ఏజెండా అనుకోవచ్చా? పొలిటికల్ ఏజెండా ఎందుకు అవుతుంది నాకు అర్థం కాదు. అంటే క్వశ్చన్ చేస్తే పొలిటికల్ ఏజెండానా? రాజకీయ స్థాయి నాయకులు మించి చేస్తారు కదా. బరాబర్ చేస్తాము. అప్పుడు కూడా మమ్మల్ని మాతో కూర్చొని నిరుద్యోగుల లెక్కల మా పక్కన కూర్చొని మాట్లాడలేదా? వాళ్ళ స్థాయిని మర్చిపోయి నిరుద్యోగుల పక్కన కూర్చొని ఛాయలు తాగలేదా? నిరుద్యోగుల పక్కన కూర్చొని బిస్కెట్లు తినలేదా? నిరుద్యోగుల పక్కన కూర్చొని స్టడీ హాల్లో కూర్చొని ఓట్లు అడగలేదా? ఆ రోజు మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలని మర్చిపోయి మా పక్కన వచ్చి కూర్చొని నిరుద్యోగుల లెక్క యాక్టింగ్ చేయలేదా? మరి ఈ రోజు మేము అంటే మాకు రావాల్సినవి మేము అడుగుతున్నాం. తప్పేముంది? స్థాయికి మించి అంటే స్థాయి అంటే ఏంది? స్థాయికి మించి అనట్లే నేను. రాజకీయ నాయకులు స్థాయికి మాట్లాడుతున్నట్టు నేను. విమర్శలు ప్రతి విమర్శలు వాళ్ళు చేసుకునే స్థాయిలో బరాబర్ మాట్లాడతాం. ఎందుకంటే సభ మీద మాకు వేదిక మీద మాకు అవకాశం ఉంది కాబట్టి మా వాయిస్ని మేము గట్టిగానే వినిపించదలుచుకున్నాం, వినిపించినాం. గతంలో ఎప్పుడు లేదు ఇట్లా నిరుద్యోగులు ఈ స్థాయిలో మాట్లాడటం. గత ప్రభుత్వం కూడా విమర్శించారు, పేపర్ లీక్ అయినప్పుడు మాట్లాడారు. కానీ బిడ్డా రేవంత్ అనే స్థాయిలో మాట్లాడారు. ఇప్పుడు ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడుతారు? ఇప్పుడు మా పాలమూరు బిడ్డనే పాలమూరు బిడ్డ పైన కేసు పెట్టిండు. అసలు మళ్ళీ పాలమూరు బిడ్డ బిడ్డ అనుకుంటానే అసలు ఆయన మాత్రమే కాదు, మేము కూడా చాలా మంది నిరుద్యోగులలో పాలమూరు బిడ్డలు ఉన్నారు. మరి ఆ పాలమూరు బిడ్డల సంగతి ఏంది? ఇప్పటికీ నారాయణపేటలో వలస వలస పోయే బస్సు, బొంబాయి బస్సు పోతుంది, చూస్తున్నారా రేవంత్ రెడ్డి? మరి పాలమూరు పాత ఉమ్మడి పాలమూరు బిడ్డవే కదా. మరి ఆ నారాయణపేటలో బొంబాయి బస్సు ఎందుకు వస్తుంది? ఇంకా సరే బొంబాయి బస్సు వస్తే టూరిస్టు లెక్క ఆ బొంబాయి చూసి రావడానికి బస్ ఎక్కాలే కానీ మూటలు కట్టుకొని వలసలకు పోవద్దు, ఉప్పర్ పని చేయడానికి పోవద్దు. తల్లిదండ్రులు పోతే ఆ పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని ఇక్కడ దాకా వచ్చి ఉద్యోగాలకు వచ్చి కోచింగ్లలో జాయిన్ అయ్యి అసలు మధ్యాహ్నం పూట ఆ గుడికి దండం పెట్టుకోవడానికి మర్చిపోయి అన్నదానం పెడతారేమో ఎవరన్నా అని చెప్పేసి వెళ్తున్నారు నిరుద్యోగులు. ఒక పూట అన్నం తిని 5 రూపాయల భోజనం తినుకుంటూ చదువుకుంటున్నారు. అలా పరిస్థితి అవస్థ మీకు తెలుసా? ఒక్కరోజు ఛాయ్ తాగిపోయా మళ్ళీ రాలేదు. ఎందుకంటే ఆయనకు అంత కష్టంగా ఉందేమో నాకు గెస్ కరెక్ట్ అయితే. నేనేంది చిన్నగా వీళ్ళ దగ్గరకు వచ్చి ఛాయ్ తాగడం ఏంది అని అనిపించిందో ఏమో. ఎందుకంటే లెగ్జర్ లైఫ్ ఉన్న వాళ్ళకి అది చాలా కష్టం మా వాతావరణంలో ఉండడం. ఆయన గంట సేపు ఉండిపోయా మళ్ళీ తిరిగి చూడలేదు రాహుల్ గాంధీ. అట్లాంటి పరిస్థితిలో మేము ఉన్నప్పుడు మా కడుపు మంట ఇట్లా కాకపోతే ఇంకెట్లా వస్తుంది చెప్పండి? ఇప్పుడు మీరేమో యువ సంగ్రామ సభ బీఆర్ఎస్ తలపెడితే మీరు వచ్చారు, మీ అందరికీ మద్దతు బీఆర్ఎస్ ఇస్తాను మీరు వచ్చారు. బలమూరు వెంకట ఇప్పుడు గాంధీ భవన్లో స్కిట్ ప్రదర్శన చేస్తుండు. గత ప్రభుత్వంలో మొత్తం నిరుద్యోగుల్ని పాతరేస్తే మేము జాతర చేసినాం, రేవంత్ రెడ్డి వచ్చినాక ఉద్యోగాల జాతర కొనసాగుతుందని ఇప్పుడు స్కిట్ ప్రదర్శన చేస్తున్నాం. వాళ్ళు 5 మందిని చంపితే మీరు 20 మందిని చంపారు, 20 మందిని చంపారు. కనీసం వాళ్ళ హయాంలో చచ్చిపోయిన పేర్లు మీరు బయట పెట్టిరు. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు వచ్చిన తర్వాత 20 మంది నిరుద్యోగులు చచ్చిపోతే వాళ్ళ పేర్లు కూడా ఎందుకు బయటకు చెప్తలేరు? మీరు ఇక్కడ ఎవరు ఏమనేది కాదు, అక్కడ చనిపోయిన నిరుద్యోగులే, ఇక్కడ చనిపోయిన నిరుద్యోగులే. ఈ 20 మంది పేర్లు చెప్పండి. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 20 మంది నిరుద్యోగులు చచ్చిపోయారని చెప్పగలరా? ఈ స్కిట్ వేయండి కదా. జాతర సాగుతుందంట, కొలువుల జాతర అంటుండే కానీ రేవంత్ రెడ్డి. నేను అందుకే అంటున్నా, ఫస్ట్ తెలంగాణలో ఎన్ని జాతరలు జరిగిపోయినాయో చూసుకోండి. ఎన్ని దేవుళ్ళ జాతరలు జరిగిపోయినాయి, ఈ కొలువుల జాతర ఎక్కడ జరిగింది, ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ జరిగిందో చూడండి. ఒక పెద్ద ఫ్లెక్సీ వేసి ఇట్లా రేవంత్ రెడ్డి ఇట్లా పెట్టి సింహం బొమ్మ పెట్టి నేను నల్లమల్ల పులిని 70,000 ఉద్యోగాలు ఇచ్చిన అని ఒక సభ పెట్టుకొని ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగాల జాతర అని చెప్పుకుంటే అది జాతర అయిపోదు. జాతర అంటే ఏంది? ఈరోజు ఎన్నికల వాతావరణం కనిపించిందా ఇక్కడ సరూర్ నగర్కి ఈ నిరుద్యోగులు ఎందుకంత అడిక్ట్ అయ్యారు చెప్పండి ఈ సభకి? నిజం చెప్పాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పెట్టిందని కాదు, ఇదే సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ నోటి నుంచి వెలువడింది కాబట్టే కనెక్ట్ అయ్యి వచ్చిర్రు పిల్లలు, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వచ్చిర్రు తప్ప ఇక్కడ ఎవ్వరూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరుద్యోగులందరూ బీఆర్ఎస్కి షిఫ్ట్ అయ్యారు ఇలాంటి నిందలు వేస్తే మాత్రం ఊకుండే ప్రసక్తి లేదు. అంటే ఇక్కడ హామీ ఇచ్చిర్రు, ఎక్కడే మోసం జరిగిందని ఇక్కడ పెడితే వచ్చారా మీరు? అవును, మరి ఇక్కడ హామీ ఇచ్చిర్రు, ఇక్కడనే దానికి పరిష్కారం కూడా దొరకాలి కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇంకా పెడతానే ఉంటాం, ఇంకా చిక్కడపల్లి లైబ్రరీలో కూడా పెడతాం. ఉస్మానియా యూనివర్సిటీకి స్వయంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి నాకు ఓటేయండి, ఖచ్చితంగా ఈ లైబ్రరీ పరిస్థితులు మారుస్తా, ఇంకా ఈ యూనివర్సిటీ పరిస్థితులు మారుస్తా, ఇంకా చాలా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను కూడా మారుస్తా అని. గెలిచిన తర్వాత కూడా 1000 కోట్ల దాకా మంజూరు చేస్తాను మాట్లాడండి. అమ్మ 1000 రూపాయలు ఇచ్చినట్టు చూపించండి. 1000 కోట్లు ఇవ్వడం అంటే ఏంది? ఒక పెద్ద అదేదో ఆర్టిఫిషియల్గా చెక్కు తయారు చేసి ఒక సభ పెట్టి 1000 కోట్లు ఇచ్చినంటే అయిపోయిందా? యూనివర్సిటీలో ఉండే సరే వీసీతోనే చెప్పియండి, ప్రిన్సిపాల్స్తోనే చెప్పియండి, వచ్చినాయేమో. మరి రేవంత్ రెడ్డి గారు ఇస్తే మరి వీలుగానే తింటున్నారా 1000 కోట్లు? అది కూడా మాకు లెక్క తెలవాలి. ఎందుకు మరి ఇవ్వలేదని వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? పెద్ద సభ పెట్టి చెప్తారు కదా 1000 కోట్లు వచ్చినాయని. ఎక్కడ పోయినాయి మరి 1000 కోట్లు? మీరు వీసీ తింటున్నారా, ప్రిన్సిపాల్స్ తింటున్నారా, డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు తింటున్నారు ఇక్కడ?
నల్లలు ఓపెన్ అయిన నల్లలు ఓపెన్ అయినట్టే ఉన్నాయి, వైర్ కనెక్షన్లు కట్ అయినట్టే ఉన్నాయి, పెచ్చులు ఊడి పడుతూనే ఉన్నాయి, అన్నంలో పురుగులు వస్తూనే ఉన్నాయి. ఇంకెక్కడ ఉన్నాయి మరి యూనివర్సిటీలో అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు. లేదా? మీరు రండి, ఇదే మీడియా పట్టుకొని పోదాం, ఎట్లా ఉందో పరిస్థితి చూపిస్తా. రోడ్ల మీదకి ఎందుకు వస్తారు? అసలు రూమ్లు మొత్తం పడిపోతున్నాయని ఎందుకు వస్తున్నారు? ఫ్యాన్లు మీద పడి పిల్లలు చచ్చిపోయే స్థితికి వస్తే 1000 కోట్లు ఏడున్నాయి మరి? 1000 రూపాయలు కూడా ఇవ్వలేదు యూనివర్సిటీకి. ఇప్పుడు ఫైనల్గా యువ సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ నిర్వహించింది. మీకు నిరుద్యోగులకు బీఆర్ఎస్ ఎలాంటి భరోసా ఇచ్చింది? నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఇప్పుడు నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు ఇక్కడ మీరు హామీ ఇచ్చారు కాబట్టి దానికి తగ్గట్టుగానే మా ఆవేదన చెప్పుకోవడానికి నిరుద్యోగులం అందరం వచ్చినాము. బీఆర్ఎస్ చేసిన సపోర్ట్ ఏంటంటే నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతాం, మీరేం చేసినా నిరుద్యోగుల పక్షాన మేము నిలబడతాం అన్నది ఒక హామీ ఇచ్చారు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పడానికే ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అక్కడ వీళ్ళు ఇస్తాము చేస్తామని ఇలాంటి వాళ్ళు పార్టీకి అనుకూలంగా ఏం మార్చుకోలేదు. నాకు తెలిసి అయితే నేను అబ్జర్వ్ చేసింది అదే, పార్టీకి అనుకూలంగా ఏమన్నా మార్చుకుంటారేమో అనుకున్నా, కానీ లేదు. అక్కడ కూడా 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇవ్వలేదు, నిరుద్యోగులు నష్టపోతున్నారు, వాళ్ళకి ఇవ్వండి, మీరు ఇది చెప్పారు, దొంగ హామీలు ఇచ్చిరు, ఎంతసేపటికి ఇదే చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఈ నెక్స్ట్ ఖచ్చితంగా నిరుద్యోగులు ఏ పద్ధతిలో వాళ్ళు పోరాటం చేసినా మద్దతుగా ఉంటామని చెప్పేసి అది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఖాళీ ఉన్న 19,000 పీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ ప్రభుత్వం ఇస్తే నిరుద్యోగులు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు 19,000 పోస్టులు ఓన్లీ పోలీస్ శాఖలో ఇస్తే మిగతా డిఎస్సి సంగతి ఏంది, మెగా డిఎస్సి ఏంది? ఎందుకంటే ఉద్యోగాలంటే ఒక పోలీస్ ఉద్యోగాలు మాత్రమే కాదు, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. జీపీఓ ఉన్నాయి, మెగా డిఎస్సి ఉంది, గురుకుల ఉంది, జేఎల్ ఉన్నాయి, డిఎల్ ఉన్నాయి, డిగ్రీ లెక్చరర్ స్థాయిలో ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి. మరి ఈ నోటిఫికేషన్ల సంగతి ఏంది? పవర్ సెక్టారు, ఎఫ్బిఓ అన్నీ ఒకటేసారి కాకపోయినా మీరు ఏవైతే డేట్లు ప్రకటించారో ఆ డేట్లు దాటిపోయినాయి. కానీ మళ్ళీ కూడా ఫ్రెష్గా మీరు ఎప్పుడు ఇస్తారో ఒక 2 నెలల గ్యాప్లో ఇవ్వండి. 2 నెలల గ్యాప్లు ఇచ్చినా ఈ 2.5 సంవత్సరాల్లో అవన్నీ పూర్తయిపోతాయి. మీరు పోలీస్ నోటిఫికేషన్ ఒకటేసారి, డిఎస్సి ఒకటేసారి, గురుకుల ఒకటేసారి ఇస్తే మాత్రం అప్పుడు కూడా వద్దనే చెప్తాం. ఎందుకు యాక్సెప్ట్ చేస్తాము? మీరు ఇవ్వక 2 సంవత్సరాలు మమ్మల్ని టకరాయించి ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు ఒకటేసారి ఇస్తే మేము ఎట్లా రాసుకుంటాం? అన్ని టీచర్ ఉద్యోగాలకు సంబంధించినవే, ఇంకా గ్రూప్స్ ఉద్యోగాలు చాలామంది డిగ్రీ అయిపోయిన అభ్యర్థులు రాస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళందరికీ 2 నెలల గ్యాప్ లేకపోతే ఎందుకు? ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కథ, కానీ ఇదంతా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆయన దిగిపోయే ముందే మీరు అన్నట్టు అన్ని నోటిఫికేషన్లు ఒకటేసారి ఇస్తారు, అవి కూడా అరకొర పోస్టులు. మొన్న టీజీపీఎస్సీ నుంచి 300 పోస్టులు వచ్చినట్టు. అసలు ఎక్కడ ఎవరు ముక్కులో పెట్టుకోవాలి? అవి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, 300 పోస్టులు ఎందుకు సరిపోతాయి? ఇక్కడ కూడా మా ఫీజులు వసూలు చేసుకుందామనే కదా, ఇక్కడ కూడా 1000 రూపాయలు వసూలు చేసుకుందామనే కదా. ఇంకెన్నిసార్లు తిరుగుతుంది? గతంలో ప్రభుత్వం అధికారం వచ్చినాక నోటిఫికేషన్ డబ్బులు ఛార్జ్ చేయని చెప్పింది కదా. ఇప్పుడు ఇంకొక విచిత్రమైన మాట ఏంటంటే అదే మేనిఫెస్టోలో ఎగ్జామ్ ఫీజులు తీసుకోమని ప్రకటించారు. మరి ఎందుకు తీసుకుంటున్నారు? గత ప్రభుత్వంలో లేవబ్బా, నిజం చెప్తున్నా, ఇంత ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. నేను అబద్ధం చెప్పట్లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పెంచిరు. మరి మేనిఫెస్టో అసలు తీసుకోనని చెప్పి ఎందుకు పెంచింది? అసలు తీసుకోనని ఆ క్వశ్చన్ నన్ను కాదు, మీకు అవైలబుల్ ఉంటే విద్యాశాఖ మంత్రిని అడగండి. నన్ను అడిగితే నేను కాదు కదా విద్యాశాఖ మంత్రిని. ఇప్పుడు నా క్వశ్చన్ అదే, మీ క్వశ్చన్ అదే. ఆన్సర్ చెప్పేటోళ్ళేమో ఆడ కూర్చొని 2 మైకులు పెట్టి కనీసం ప్రెస్ మీట్లో కూడా ఎవరిని క్వశ్చన్లు కూడా అడగనివ్వకుండా ఆయన సమాధానం చెప్తున్నాడు. అట్లాంటి ఇంకా హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉంది, జర్మన్ జపాన్ భాషలు నేర్చుకొని పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా ఇలాంటి భాషలు మాట్లాడేటోళ్ళకి మన కష్టాలు అర్థం కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1000 రూపాయలు వసూలు చేసుకొని ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాలి, 14,000 కోట్లు అన్ని పెట్టేసి ఆయన స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని పోతాడు. మేము ఇంత టార్గెట్ చేయడానికి కారణం అయితే ఆయన విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర పెట్టుకున్నందుకే. ఆయన ముఖ్యమంత్రి కానీ ఇంకేదన్నా మంత్రి కానీ నాకు సంబంధం లేదు, కానీ విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర పెట్టుకొని విద్యను భ్రష్టు పట్టిస్తున్నాడు కాబట్టే ఇంత తిడుతున్నాను. ఫైనల్గా నిరుద్యోగ జేఏసీ నాయకురాలుగా ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు? హెచ్చరిక ఇస్తారా, వార్నింగ్ ఇస్తారా, లేకపోతే రిక్వెస్ట్ చేస్తారా? హెచ్చరిక, వార్నింగ్ రెండు ఒకటే. అయితే రిక్వెస్ట్ ఎందుకు చేస్తా? ఆ స్టేజ్ దాటిపోయినాం. ఇప్పుడు రిక్వెస్ట్ చేసే స్థాయిలో అయితే నేను లేను, నా బీపీ కంట్రోల్లో లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నిరాహార దీక్షలు చేసి కొట్లాడి ఒక పూట భోజనం తింటున్నాం. ఇప్పుడు కూడా ఈ సభకైనా పొద్దున తినకుండానే వచ్చినాం. ఎందుకంటే మా నిరుద్యోగులు ఎవరు వస్తారు, అందరం కలిసి రావాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ మేము ఆలోచించుకోవాలి. కాబట్టి ఒక ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే తినక ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి మా ఆరోగ్య సమస్యలు కూడా మాకు సరిగ్గా లేవు. ఇప్పుడు 80 ఏళ్ళకు 60 ఏళ్ళకు రావాల్సిన బీపీ షుగర్లు ఇప్పుడే వస్తున్నాయి నిరుద్యోగులకి. ఇప్పుడు పొట్టలు ఇప్పుడే వస్తున్నాయి, బట్టలు ఇప్పుడే వస్తున్నాయి, తెల్ల వెంట్రుకలు ఇప్పుడే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇన్ని టెన్షన్లు మీరు పెడుతున్నారు కాబట్టి ప్రభుత్వాలు. ఒక్కరోజు మీకు ఓటేసిన పాపానికి ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని గోస పెడతారా? కాబట్టి 2 లక్షల ఉద్యోగాలు లేదబ్బా, రిక్వెస్ట్ మన బ్లడ్లోనే లేదు. కానీ చెప్తున్నా, 2 లక్షలకి ఒక్క ఉద్యోగం తగ్గినా ఊకుండే ప్రసక్తి లేదు. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఇది వార్నింగే.